ఈరోజు మన టాపిక్ ఏంటంటే బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అని ఒక సిరీస్ మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇట్ ఈస్ అ హ్యూజ్ టాపిక్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా అసలు బైబిలే లేదు. మీరు పాత నిబంధన కాలంలో చూసినా నూతన నిబంధన కాలంలో చూసినా దేవుని ఆత్మ సహాయం లేకుండా, దేవుని ఆత్మ నడిపించకుండా ఏది జరగలేదు. అన్నీ ఆయన ఆత్మ ద్వారా జరుగుతూ వచ్చాయి. కనుక మనం పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాలంటే ఇట్స్ రియల్లీ వెరీ వెరీ బిగ్ టాపిక్. అయితే నాకున్న అతి తక్కువ జ్ఞానాన్ని బట్టి మరి దేవుడు నేను ఏది అర్థం చేసుకోవడానికి సహాయం చేశాడో అది మీతో షేర్ చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అంతే. కనుక మనం ఈరోజు మన టాపిక్ ఏంటంటే బీయింగ్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ పార్ట్ 3. అయితే మొదటి పార్ట్ సెకండ్ పార్ట్లో మనం ఏమి నేర్చుకున్నాం అనే దాన్ని జస్ట్ ఒకసారి నేను మీతో అంటాను, గమనించండి. ఫస్ట్ మనం నేర్చుకున్న విషయం ఏంటంటే నీడ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని అవసరత ప్రతి ఒక్కరికి ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరత లేకుండా ఉండుంటే దేవుడు వాక్యంలో ఆయన గురించి రాయించుండేవాడు కాదు, అంత ప్రాముఖ్యత ఇచ్చుండేవాడే కాదు, వాగ్దానం ఇచ్చుండేవాడు కాదు. దేవుడు అసలు ముఖ్యంగా దేవుడు వాగ్దానం చేశాడు, నేను వాగ్దానం చేసింది మీరు పొందుకోండి అని ఆయన శిష్యులతో చెప్తూ వచ్చాడు. కాబట్టి ఇట్స్ ఏ ప్రామిస్, క్లెయిమ్ ఇట్. తర్వాత ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆఫర్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఇచ్చే గొప్ప ఆఫర్ ఇది. అది ఏంటంటే నేనే అన్ని చేస్తాను. మరి పాత నిబంధన కాలంలో మీరు ప్రయాసపడ్డారు పరిశుద్ధతను కాపాడుకోవడానికి, తర్వాత దేవునికి నమ్మకంగా బ్రతకడానికి, దేవునికి ఇష్టమైన పరిచర్య జరిగించడానికి, ఈ లోకంలో రాకడ కొరకు సిద్ధపడడానికి, లేకుంటే దేవుని సంతోషపడడానికి, దేవుని మెప్పించడానికి మీ సొంత ప్రయత్నం ఎంతో చేశారు. బట్ ఐఎమ్ గివింగ్ ఏ బిగ్ ఆఫర్. ఏంటంటే ఐ విల్ డూ ఇట్. నేను చేస్తాను సమస్తం. మీరు జస్ట్ నా ఆత్మను ఆధారం చేసుకుంటే చాలు, నా ఆత్మ చేత నింపబడితే చాలు, సమస్తం నేను చేస్తాను. అందుకే పౌలు ఏమంటే ఇక నువ్వు జీవించేవాడిని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. అంటే పౌలు జీవించట్లేదు, క్రీస్తు జీవిస్తున్నాడు. క్రీస్తు చనిపోయాడు కదా, ఎలా జీవిస్తున్నాడు పౌలు? క్రీస్తు ఆత్మ పౌలులో నివసిస్తుంది. అర్థం చేసుకోండి, ప్రతి మాటలో మీరు అర్థం చేసుకోవచ్చు పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకి ఎంత అవసరం అనేది. కాబట్టి పౌల్లో యేసు క్రీస్తు ప్రభు జీవిస్తున్నాడు పౌల్లో. శరీరం పౌలుదే, కానీ లోపల నివసిస్తున్న ఆత్మ దేవునిది. కాబట్టి ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆఫర్ ఫ్రమ్ గాడ్. దాన్ని ఏం చేయాలి? గ్రాబ్ ఇట్. మనం ఏదైనా మంచి ఆఫర్ వస్తే షాపింగ్లో, ఆన్లైన్ షాపింగ్లో వీ వాంట్ టు గ్రాబ్ ఇట్. కాబట్టి గ్రాబ్ ఇట్ అంటున్నారు దేవుడు. తర్వాత ఇట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. మనుషుని శక్తి సరిపోదు దేవుని కోసం బ్రతకడానికి, దేవుడు కోరిన జీవితం జీవించడానికి, పరిచర్య జరిగించడానికి దేవుని శక్తి కావాలి. ఎందుకంటే మనం పోరాడుతున్నది అపవాదితో. వాడు చాలా శక్తిమంతుడు. దేవుని వాక్యంలో క్లియర్గా ఉంది. అంధకార సంబంధమైన వాడి అధికారాలతో మనం పోరాడుతున్నాం. ఆకాశమందలి శక్తులతో పోరాడుతున్నాం. మరి దేవుని శక్తి లేకుంటే మనం ఆ పోరాటం చేయలేం. మనకు దేవుని శక్తి కావాలి. కాబట్టి హ్యూమన్ స్ట్రెంగ్త్ తో యూ కెనాట్ విన్ ఇట్, యూ కెనాట్ డూ ఇట్. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. ఎందుకంటే దేవుడు క్లియర్ రాయించారు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేది. కాబట్టి ద నీడ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లో మనం చూసాం. ఇట్ ఈస్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్, క్లెయిమ్ ఇట్. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఆఫర్ ఫ్రమ్ గాడ్, గ్రాబ్ ఇట్. మూడోది ఇట్స్ అ పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ ఇట్. 3. తర్వాత రెండో పార్ట్ లో, సెకండ్ పార్ట్ లో బీయింగ్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అనే దాంట్లో సెకండ్ పార్ట్ లో మనం చూసాం ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని చూసాం. అన్నీ మనకు తెలియకపోవచ్చు. అయితే దేవుడు మనకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం అర్థం చేసుకున్న వాటిని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే ఈజ్ ఎ కంఫర్టర్. ఆయన ఆదరించువాడు. కంఫర్ట్ ఎవరికి అవసరం? ఈ లోకంలో బాధల్లో ఉండే వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి, శ్రమల్లో ఉండే వాళ్ళకి, అనారోగ్యంలో ఉండే వాళ్ళకి కదా. డెస్టిట్యూటెడ్ అంటే విడిచివేయబడిన వాళ్ళకి, ఎవరి ఆదరణ లేని వాళ్ళకి కంఫర్ట్ కావాలి కదా, కంఫర్ట్. అందుకే యేసు ప్రభు ఆయన ఈ లోకంలో ఆయన నీతిమంతుల కోసం రాలేదు, అనీతిమంతుల కోసం వచ్చాడు. గొప్ప వాళ్ళ కోసం రాలేదు, బీదోళ్ళ కోసం వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన ఉద్దేశాన్ని మనం గమనిస్తే కంఫర్ట్ అంటే ఏందో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనలో ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక బాధలో ఉన్నాం, ఏదో ఒక ఇబ్బందులు, ఏదో ఒక కష్టంలో, ఏదో ఒక అసంతృప్తిలో, ఏదో ఒక అనారోగ్యంలో, ఏదో ఒక కొరతలో. ఇప్పుడు మనకి ఎవరు కావాలి చెప్పండి? కంఫర్ట్ కావాలి మనకి. సో హీ ఈస్ ఎ కంఫర్టర్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంట? కంఫర్టర్. యోహాను సువార్త 14:16 ఉంటుంది. ఇంకా మనం దానికి పర్యాయ పదాలు చూసాం. హీ ఈజ్ ఎ హెల్పర్. ఆయన హెల్ప్ చేస్తాడు. హెల్పర్ చూడండి, ఆదాముని కడపటి ఆదాం అన్నారు.
మొదటి ఆదాము. రెండవ ఆదాము ఎవరు? మొదటి ఆదాము ఎవరు? ఆదాము. కడపటి ఆదాము అంటే యేసుక్రీస్తు ప్రభు. మొదటి ఆదాము ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించాడు. కడపటి ఆదామైన యేసు ప్రభు ఆజ్ఞకు లోబడ్డాడు, దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతికాడు. మొదటి ఆదాము అనేకుల్ని పాపంలోకి నడిపించాడు ప్రపంచాన్ని. కడపటి ఆదాము అంటే యేసుక్రీస్తు ప్రభు పాపం నుండి అనేకుల్ని విడిపించి నిత్య జీవానికి నడిపించాడు. ఈ కడపటి ఆదాము, మొదటి ఆదాముకి కడపటి ఆదాముకున్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? మొదటి ఆదాముకి పరిశుద్ధాత్మ సహాయం లేదు, కడపటి ఆదాముకి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు అనేక దగ్గర ఆయన మాట్లాడుతూ వస్తాడు, నా అంతటా నేను ఏమీ చేయట్లేదు అంటాడు, నా అంతటా నేనేమీ మాట్లాడట్లేదు అంటాడు, నేను వినుచున్నట్టుగా తీర్పు తీర్చుతున్నాను అంటాడు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఐ ఆమ్ నథింగ్ అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. మనం ఎట్లా ఆలోచిస్తామంటే ఈజ్ ఆల్ పవర్ఫుల్, ఆల్ మైటీ అంటాం. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. బట్ ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పుడు హీ మేడ్ హిమ్సెల్ఫ్ నథింగ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన జీవించడం ఎలాగో మనకి నేర్పించాడు. అందుకే ఆయన తగ్గించుకొని ఐ ఆమ్ నథింగ్ బట్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ హూమ్, ఆయన ఎవరైతే నన్ను బలపరుస్తాడో. ఆ మాట కూడా మనం ఫిలిప్పీలకు చూస్తాం. పౌలు అంటాడు, నన్ను బలపరచు అని నేను సమస్తమును చేయగలను. వితౌట్ హిమ్ ఐ కెన్ డూ నథింగ్. మనం యోహాను సువార్త 15వ అధ్యాయం చూస్తే ఏమంటాడు? క్రీస్తుకు వేరుగా మనం ఉండి ఏమీ చేయలేం, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. తీగ ద్రాక్షావళిలో ఉంటేనే ఫలిస్తుంది. ఇవన్నీ మాటలన్నీ దేన్ని మనకి సూచిస్తున్నాయంటే మొదటి ఆదాముకి ఆ హెల్ప్ లేదు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేదు. అందుకే ఆయన పాపంలో పడ్డాడు, అనేకుల్ని శాపానికి గురి చేశాడు. కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభుకి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంది. ఆయన సంపూర్ణంగా ఆ సహాయాన్ని వినియోగించుకున్నాడు, సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుని పైన ఆధారపడ్డాడు. అందుకే ఆయన అనేకుల్ని పాపం నుండి విడిపించి నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఆలోచించండి, సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు మనం. పరిశుద్ధాత్మ దేవుడి అవసరత ఎంతో మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి. కాబట్టి ఈజ్ ఏ కంఫర్టర్, తర్వాత హీజ్ ఏ హెల్పర్, ఈజ్ అన్ అడ్వకేట్. అడ్వకేట్ అంటే ఆయన మన పక్షంలో విజ్ఞాపన చేసేవాడు. ప్రార్థన ఎలా చేయడం మనకు తెలియదు, దేవుడు అంగీకరించేటట్టుగా ప్రార్థన చేయడం మనకు తెలియదు. బట్ మనం చేసే ప్రతి ప్రార్థనని, చిన్న బిడ్డలు చిన్న బుడిబుడి మాటలతో చేసే ప్రార్థనని, కొత్తగా విశ్వాసంలోకి వచ్చిన వాడు తెలిసి చేయకుండా చేసే ప్రార్థనని, లేకుంటే నేను చాలా అద్భుతంగా ప్రార్థన చేస్తున్నానని అనుకుని ప్రార్థన చేసే ప్రార్థన, ఏదైనా కానీ దేవుడు దాన్ని అంగీకరించేటట్టు అది దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ దేవుడే దాన్ని దేవునికి పంపాలన్నమాట. అంటే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. చెప్పన అశక్యం కాని మూలుగులతో ఆ మాటలు మనకు రావు, దేవునికి ఆ దేవుడు అంగీకరించేటట్టు. కాబట్టి ఈజ్ అన్ అడ్వకేట్. జడ్జికి మన వాదన అర్థమయ్యేటట్టు ఎవరు చెప్తారంటే లాయర్, మన లాయర్ చెప్తారు. అందుకే మనం లాయర్ని పెట్టుకుంటాం. సో లాయర్ మన కేసుని జడ్జికి అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అడ్వకేట్, మన పక్షంలో విజ్ఞాపన చేయవాడు. మూడవది ఆయన కౌన్సిలర్, హీ ఈజ్ ఏ కౌన్సిలర్, మనకి బుద్ధి చెప్పువాడు. ఈ లోకంలో మనకి బుద్ధి చెప్పేవాళ్ళు లేకపోతే ఇంకేముంది చెప్పండి. అందుకే ఆలోచన చెప్పువారు అనేకులు ఉండట ఆశీర్వాదకరం. చూడండి, మనకి చాలా మంది తక్కువ కౌన్సిలర్ ఉంటారు. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం అందరి దగ్గరికి వెళ్ళాం, కొంతమందినే మనం ఆశ్రయిస్తాం, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతాం. ఎందుకంటే దే ఆర్ కౌన్సిలర్స్, వాళ్ళు మనకి మంచి సలహా ఇస్తారు, మంచి సజెషన్ ఇస్తారు, రాంగ్ రూట్ లోకి వెళ్లకుండా మనం తప్పిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈజ్ ఎ కౌన్సిలర్, ఆయన మనకు బుద్ధి చెప్పువాడు ఈ లోకంలో. కాబట్టి ఆయన సహాయం, ఆయన అవసరత మనకుంది. తర్వాత ఈజ్ అ స్పిరిట్ ఆఫ్ ట్రూత్, ఆయన సత్య స్వరూపేగు ఆత్మ, ఆయన సత్యంలో నుండి సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తాడు. సత్యం అంటే దేవుని వాక్యం, సర్వసత్యం అంటే దేవుని వాక్యము శరీరంలోకి మన శరీరంలో అన్వయించుకోవడం, ఆ శరీరంలో దేవుని వాక్యాన్ని జీవించడం అన్నమాట సర్వసత్యం. అర్థమవుతుంది మీకు? కాబట్టి సత్యాన్ని సర్వసత్యంగా మార్చగలిగేది పరిశుద్ధాత్మ దేవుడు. హీ విల్ హెల్ప్ us టు లివ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హ్యూమన్లీ బాడీ. మన శరీరంలో దేవుని వాక్యం ప్రకారం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని ప్రేమ వల్ల. సో ఈజ్ అ స్పిరిట్ ఆఫ్ ట్రూత్. తర్వాత మూడోది, ఆఖరిది, ఆయన ఒప్పుకొన చేయవాడు. ఆయన ఒప్పుకొన చేయవాడు. హీ విల్ మేక్ ఏ కన్వర్ట్ ఇంటూ ఎ కన్విక్ట్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, కన్వర్ట్ అంటే మారాం, యేసుప్రభుని నమ్ముకున్నాము, క్రైస్తవుడికి మారాడు. బట్ హీఈస్ నాట్ ఏ కన్విక్ట్. కన్విక్ట్ అంటే అర్థమైంది, మన పాపం గురించి, తీర్పు గురించి, నీతిని గురించి మనం ఒప్పించబడాలా. ఒప్పించబడకపోతే మనం యేసుక్రీస్తు ప్రభు స్వరూపంలోకి మార్చబడలేము. నేను ఎంత పాపినో నేను గ్రహించకపోతే పరిశుద్ధంగా జీవించాలనే ఆశ నాలో కలగదు.
ఒకవేళ నేను ఐఎమ్ ఆల్ రైట్ అనుకున్నాను అనుకోండి, ఎప్పటికీ నేను మారలేను. అవునా కదా? మీరు చెప్పండి. నేను అంతా బాగున్నాను, నా మాటలన్నీ బాగున్నాయి, నా జీవితం నాకు నచ్చింది, నేను చాలా బాగున్నాను అని నేను అనుకుంటే ఎప్పటికీ నేను యేసుక్రీస్తు ప్రభులాగా మారలేను. కాబట్టి అనుదినం పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్న అవిధేయతలు, నాలో ఉన్న అతిక్రమాలు, నాలో ఉన్న లోటుపాట్లు నాకు చూపిస్తూ నన్ను ఒప్పిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఆయన ఒప్పుకొన చేయువాడు. పాపాన్ని గురించి, తీర్పుని గురించి, నీతిని గురించి ఆయన ఒప్పిస్తూ ఉంటాడు. ఒప్పుకొని అనుదినం నేను ఏం చేస్తూ ఉంటానంటే కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. యేసుక్రీస్తు ప్రభు స్వరూపంలోకి మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి దేవునందు ప్రియమైన వారు, కాబట్టి ఆ పార్ట్ 2లో మనం చూసింది ఏంటంటే హీఈస్ ఎ కంఫర్టర్, హీఈస్ ఎ హెల్పర్, హీఈస్ ఎన్ అడ్వకేట్, హీఈస్ ఎ కౌన్సిలర్, హీఈస్ ఎ స్పిరిట్ ఆఫ్ ట్రూత్. ఆయన ఒప్పుకొన చేయవాడు. హీ విల్ మేక్ ఏ కన్వర్ట్ ఇంటూ ఏ కన్విక్ట్. దేవుని ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం ఇంకొక ప్రాముఖ్యమైన దానిలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను నా స్క్రీన్ షేర్ చేసుకుంటాను, దయచేసి బేర్ విత్ మీ. దేవుని ప్రియమైన వాళ్ళారా, ఈరోజు టాపిక్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ పార్ట్ 3లో మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే లెడ్ బై ద స్పిరిట్, ఆత్మ చేత నడిపించబడడం. బీయింగ్ లెడ్ బై ద స్పిరిట్, ఆత్మ చేత నడిపించబడడం. దీనికోసం మనం నేను తీసుకొచ్చిన వాక్యం ఏంటంటే, దేవుని వాక్యంలో అండి, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. ఈ మాటనే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అనే మాటనే ఇంకొక రకంగా, అంటే మనం క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ఈ టాపిక్ డిస్కషన్ నిమిత్తం మనం ఇంకో రకంగా చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే చూడండి, దేవుని కుమారులందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడదురు. ఓకేనా? దేవుని కుమారులందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడదు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడదు వారందరూ దేవుని కుమారులై ఉందురు. అదే మాటను మనం క్లియర్ అండర్స్టాండింగ్ కోసం ఏం మార్చుకున్నాం అంటే, దేవుని కుమారులందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. ఎలాగా? చూడండి, దేవుని కుమారుడైన యేసయ్య ఎలాగ నడిపించబడ్డాడో అలాగే నడిపించబడతారు. అర్థమవుతుంది మీకు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన దేవుని ఆత్మ చేత ఎలాగ నడిపించబడ్డాడో అలాగే నడిపించబడతాం. అర్థమవుతుందా? ఎందుకంటే ఆయనే మన ఎగ్జాంపుల్, మన రక్షణకర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ఈ విశ్వాసంలో మనం ముందుకెళ్ళాలి. అవునా కదా? సో హీఈస్ అవర్ అల్టిమేట్ ఎగ్జాంపుల్, హీఈస్ అవర్ అల్టిమేట్ మోడల్. సో దేవుని ఆత్మ చేత నేను ఎలాగ నడిపించబడాలి అని నాకు డౌట్ వచ్చిందంటే, నేను ఫస్ట్ చూడాల్సిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజుల్లో మనం యేసు ప్రభు వైపు చూడట్లేదు. ఈ రోజుల్లో ఫేవరెటిజం అని ఒకటి వచ్చేసింది. ఫేవరెటిజం అంటే మనకు ఒక ఫేవరెట్ ప్రీచర్ ఉంటాడు, మనకు ఫేవరెట్ బోధకుడు ఒకడు ఉంటాడు. ఆయన వైపు చూస్తూ ఆయన ఫాలో అయిన దాన్ని మనం ఫాలో అయిపోతున్నాం. అందువల్ల దేవుని వాక్యం ఏం చెప్తుందో, దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడో మనం మిస్ అయిపోతా ఉన్నాం. కాబట్టి దేవుని కుమారులందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. మనందరం దేవుని కుమారులం. అయితే ఎలా నడిపించబడతాం? మనందరికంటే మొట్టమొదటి కుమారుడు ఎవడు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎలాగ దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడో మనకు అర్థమైతే మనం కూడా దేవుని ఆత్మ చేత అలాగ నడిపించబడతాం అనే విషయాన్ని మనం తేటగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం కూడా ఈ లోకంలో అట్టివారై ఉన్నాం. ఎందుకు ఇదంతా అంటే, ఆయన ఎట్టివాడు అంటే ఆయన ఈ లోకంలో ఎలాగ బ్రతికాడో యేసుక్రీస్తు ప్రభు, ఆయన ఈ లోకంలో ఎలాగ జీవించాడో, ఈ లోకంలో దేవుని ఆత్మ చేత ఆయన ఎలాగో నడిపించబడ్డాడో, ఆయన దేవుని ఆత్మ పైన ఎలాగ ఆధారపడ్డాడో, దేవుని ఆత్మ సహాయం లేకుండా ఎలాగ ఒక ఆలోచన కానీ, ఒక మాట కానీ, ఒక పని కానీ ఆయన చేయలేదో, మనం కూడా ఈ లోకంలో అట్టివారంగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అర్థమవుతుందా? ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారై ఉన్నాం. అంటే ఆయన ఎలాగ నడుచుకున్నాడో అలాగ నడుచుకున్న బద్దులమై ఉంటున్నాం. ఎందుకంటే మనం కూడా కుమారులం కదా. మనకంటే మన బిగ్ బ్రదర్ యేసుక్రీస్తు ప్రభు ఎలాగ నడుచుకున్నాడో మనం కూడా అలాగ నడుచుకోవాలి. దేవుని ప్రియమైన వాళ్ళారా, మరి యేసుక్రీస్తు ప్రభు దేవుని ఆత్మ చేత ఎలాగ నడిపించబడ్డాడు? దిస్ ఈస్ ద క్వశ్చన్. ఈరోజు దీనిలో నుండి మనం నేర్చుకుంటా వద్దాం. యేసుక్రీస్తు ప్రభు దేవుని ఆత్మ చేత ఎలాగ నడిపించబడ్డాడు? చూడండి, లెడ్ ఇన్ టు టెంప్టేషన్. ఈరోజు నేను రెండు విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, జీసస్ క్రైస్ట్ వాజ్ లెడ్ ఇన్ టు టెంప్టేషన్. ఇదేంటి ఆశ్చర్యంగా అనిపించట్లేదా? దేవుని ఆత్మ చేత యేసుక్రీస్తు ప్రభు నింపబడంగానే చూడండి,
దానికి మత్తయి సువార్త 4:1 మీరు గమనించినట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఎప్పుడు? యేసు క్రీస్తు ప్రభు 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర విధేయుడిగా ఉండి, ఆయన వాళ్ళకి లోబడి జీవించి, తండ్రి అప్పగించిన వాళ్ళ యోసేపు అప్పగించిన ఆ కార్పెంటరీ పనిని చక్కగా చేసి వాళ్ళందరినీ పోషించి వాళ్ళకి విధేయుడై జీవించి తన బాధ్యతను నిర్వర్తించి, తర్వాత ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా ఆయన ఆ బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పౌరం రూపంలో ఆయనపైకి దిగి వచ్చి ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వెంటనే జరిగిన విషయం ఏంటంటే, he was led into the wilderness to be tempted by the Satan. అర్థమవుతుంది మీకు? పరిశుద్ధాత్మ చేత నింపబడంగానే మనం ఏమనుకుంటాం, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు పిక్చర్ని మనం ఆలోచిస్తే 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయులుగా బతికాడు, తను చేయాల్సిన బాధ్యతలను నిర్వర్తించాడు, ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఆయనకి వాక్యం అప్పటికే తెలుసు. 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయన శాస్త్రులతో పరిశీలతో ఆయన తర్కిస్తూ వచ్చాడు దేవుని వాక్యం గురించి, ఎక్కడ? యెరూషలేము దేవాలయంలో. కాబట్టి ఆయనకి వాక్యం బాగా తెలుసు. హీ వాజ్ రెడీ ఇన్ ఎవ్రీ వే. అన్ని విధాలుగా ఆయన రెడీగా ఉన్నాడు. దేనికోసం చెప్పండి? మినిస్ట్రీ కోసం. దేవుని ప్రియమైన వారారా, ఇప్పుడు మనం అక్కడ పిక్చర్ చూస్తే ఎలాగుంటదంటే, ఆయన అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మతో ఆయన నింపాడు. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే, కమాన్ గో, మిరాకిల్స్ చేయి, అద్భుతాలు చేయి, అనేక మందికి సువార్తను ప్రకటించు, చనిపోయిన వాళ్ళ సైతం తిరిగి లేపు, తర్వాత భాషల్లో మాట్లాడు, లేకుంటే ఇంకోటి పరిశుద్ధాత్మ పరిచర్యలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. మనం మా కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం గమనిస్తే, కొందరు ఉపకారములు చేయవారు, కొందరు నానా భాషలు మాట్లాడువారు, తర్వాత కొందరు అద్భుతములు చేయవారు, కొందరు వాక్యం ప్రకటించేవారు, ప్రవచనములు చెప్పువారు. దేవుని ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం అనగానే మనకు వెంటనే ఏం గుర్తొస్తుందంటే, అబ్బా ఇంకా గొప్ప పరిచర్య. నో. ఇప్పుడు నేను ఒక మాట అంటాను. నాకు ఇక్కడ ఎంబీబీఎస్ చదివే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి నేను చెప్తాను. చూడండి, ఎంబీబీఎస్ సీట్ రాగానే నేను డాక్టర్ని అయిపోయినట్ట? నో. ఎంబీబీఎస్ సీట్ కోసం నేను కష్టపడ్డాను, చదివాను. 1 సంవత్సరం పాటు లేకపోతే 2 సంవత్సరాల పాటు, నాలాంటి వీక్ స్టూడెంట్స్ 3 సంవత్సరాల పాటు చదివి ఎంట్రన్స్ రాసి సీట్ తెచ్చుకొని ఎంబీబీఎస్ సీట్ సంపాదించి కాలేజీలో కూడా ఎంట్రీ ఇచ్చేసాము. డస్ దట్ మీన్ వి బికమ్ డాక్టర్స్? మేము డాక్టర్స్ అయిపోయామని దాని అర్థమా? ఒకవేళ ఎంబీబీఎస్ సీట్ రాగా నేను కాలేజీలోకి వెళ్ళి నేరుగా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి నేను ఆపరేషన్ చేస్తానంటే వాళ్ళు ఒప్పుకుంటారా? దేవుని ప్రియమైన వాళ్ళారా, ఎంబీబీఎస్ లోకి ఎంటర్ అయినంత మాత్రాన నేను డాక్టర్ని కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే నా చేత ఆపరేషన్లు చేయించరు, పేషెంట్లు వచ్చి నా దగ్గర చూపించుకోరు. తర్వాత నేను నేర్చుకోవాల్సిన విషయాలు చాలా 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 ఉన్నాయి. సో ఆ సబ్జెక్ట్స్ అని చదువుతున్నప్పుడు, ఆ బయోకెమిస్ట్రీ చదువుతున్నప్పుడు నేను చేయబోయే ఉద్యోగానికి ఈ బయోకెమిస్ట్రీకి ఏందిరా సంబంధం అని ఎన్నోసార్లు నేను బాధపడ్డాను. మీకు నా సాక్ష్యంలో కూడా నేను చెప్తూ వచ్చాను. బయోకెమిస్ట్రీలో ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ పోయేటప్పుడు ఆ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానో, కాపీ పెట్టకుండా మా ఎగ్జామ్ పాస్ అవడానికి ఎంత శ్రమ పడ్డానో. అప్పుడు అనిపించింది, అసలు దానికి దీనికి ఏంటి సంబంధం? చేయబోయే పరిచర్యకి ఈ ఫార్ములాస్కి ఏంటి సంబంధం? దేవుని ప్రియమైన వాళ్ళారా, కాబట్టి నువ్వు ఒక గుడ్ డాక్టర్గా నువ్వు మారాలంటే, ఒక మంచి ట్రీట్మెంట్ నువ్వు ఇవ్వాలంటే, ఒక సక్సెస్ఫుల్ సర్జరీ నువ్వు చేయాలంటే మొదట నీకు ప్రిపరేషన్ అవసరం. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడడం అనగానే వెంటనే మీరు అందరూ చాలా మంది అనుకునేది ఏంటంటే, ఇంకా అద్భుతాలు, ఆశ్చర్యాలు, లేకుంటే గొప్ప గొప్ప ప్రసంగాలు. కాదు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ చేత నింపబడంగానే మొదట హీ వాజ్ లెడ్ ఇన్ టు టెంప్టేషన్. ఆయన మొదట ఎక్కడికి తీసుకెళ్ళబడ్డాడు? శోధించబడ్డానికి అరణ్యంలో కొనిపోబడ్డాడంట. చూడండి ఏమైంది అక్కడ. ఎందుకు ఆయన అరణ్యంలో శోధించడానికి కొనిపోబడ్డాడు? చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుని ప్రియమైన వాళ్ళ, శోధన సహించువాడు ధన్యుడు అంట. జాగ్రత్తగా గమనించండి. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఇక్కడ ఒక వాగ్దానం కనిపిస్తుంది. ఏంటంటే జీవ కిరీటం దేవుడు మనకు వాగ్దానం చేశాడు. జీవ కిరీటం మనకు వాగ్దానం చేశాడు. అయితే ఇట్స్ వండర్ఫుల్ ప్రామిస్.
అయితే దేవుడు వాగ్దానం చేసిన ఈ జీవ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వేం సహించాలి? శోధన సహించాలి. అవునా కదా? అంటే అది ఎట్లా అనిపిస్తుంది అంటే, అది వాగ్దానం అనేది ఒక పెట్టెలాగా అనిపిస్తే శోధన అనేది ఒక కీలాగా అనిపిస్తుంది. అవునా కదా? సో అందుకే దేవుడు ఏం రాయించాడు? శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. ఇప్పుడు శోధన సహించువాడు ధన్యుడు అంటే శోధన మనకు మంచిదనే చెడ్డదనే మీరు చెప్పండి. ఎంతమంది శోధనని చూసి బాధపడి ఉంటారు చెప్పండి? మనకి శోధనలే రాకూడదు. శోధన వస్తే మనకు బాధ కదా, మనకి ఆర్థికపరమైన ఇబ్బందులు రాకూడదు. మనం అనేక రకాలుగా మనం శోధించబడతాం కదా. ఎగ్జామ్స్ టైంలో మనం కాపీలు పెట్టాలని శోధించబడ్డాం, ఎందుకంటే నేను అలాగ శోధించబడ్డాను. తర్వాత మనం ఉద్యోగంలో ఇతరుల కొలీగ్స్ ద్వారా శోధించబడతాం. తర్వాత ఆడపిల్లలకి మగపిల్లల ద్వారా, మగపిల్లలకి ఆడపిల్లల ద్వారా శోధనలు వస్తాయి. దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుడే ఈ శోధనను నీ జీవితంలో అనుమతిస్తున్నాడని నువ్వు అర్థం చేసుకోవాలి. అది నేను చెప్పాలనుకుంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడినప్పుడు దేవుడు నిన్ను శోధనలోకి నడిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుని ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత దేవుడు శోధనలోకి నడిపించాడు. ఎందుకంటే శోధన సహించడం ధన్యత. శోధనలో నేను నిలబడితే దేవుడు నీకు వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని ఇస్తాను అని అంటున్నాడు. అర్థమవుతుంది మీకు? కాబట్టి అందుకే కొంతమంది దేవుని బిడ్డలు ఏమని చెప్తారంటే, వెన్ సాటన్ ఈస్ టెంప్టింగ్, గాడ్ ఈస్ టెస్టింగ్ అంట. సాతానుడు ఎప్పుడైతే నిన్ను టెంప్ట్ చేస్తున్నాడో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడంట. కాబట్టి నువ్వు టెంప్టేషన్ ని ఎలా తీసుకోవాలి? టెస్ట్ లాగా తీసుకోవాలి. టెస్ట్ లాగా తీసుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? పాస్ అవడానికి ట్రై చేస్తావు. టెంప్టేషన్ లాగా తీసుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? ఫ్రస్ట్రేట్ అవుతావు. అది టెంప్టేషన్ లాగా నువ్వు చూసావు అనుకో, దాన్ని ఫ్రస్ట్రేట్ అవుతావు. నాకే ఎందుకు ఈ శోధనలన్నీ, నాకే ఎందుకు ఈ బాధలన్నీ అనుకుంటావు. బట్ అది దేవుడు పెడుతున్న టెస్ట్ అని నువ్వు అర్థం చేసుకుంటే నువ్వేం చేస్తావు? దాన్ని సహిస్తావు. అర్థమవుతుందా? దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తావు. నేను దీనిలో పాస్ అవ్వాలని ప్రయత్నం చేస్తావు. యేసుక్రీస్తు ప్రభు కూడా మరి ఆయన శోధించబడ్డాడు. 40 దినాలు ఆహారం లేదు, 40 దినాలు నీళ్ళు లేవు. శారీరకంగా మిక్కిలి బలహీనమైన పరిస్థితిలో ఆయన ఉన్నాడు. శారీరకంగా మిక్కిలి బలహీనమైన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఆయన ఎటువంటి శోధనకైనా లొంగిపోగలడు. అవునా కదా? మరి అలాంటి భయంకరమైన బలహీన పరిస్థితుల్లో మరి మిక్కిలి ఆకలిగా ఉన్న ఆ పరిస్థితుల్లో రాళ్లను రొట్టెలుగా చేసుకోమని అపవాది శోధించినప్పుడు దేవుడు ఎంత టెంప్ట్ అయి ఉండాలి కదా? అవునా కదా? ఆలోచించండి. దేవుని ఎందుకు ప్రేమిన వాళ్ళ. కాబట్టి శోధన దేవుడే మన జీవితంలో అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? దాన్ని మనం సహించాలి. దాన్ని మనం సహించినప్పుడు దేవుడు వాగ్దానం చేసిన ఆ జీవాన్ని, నిత్య జీవాన్ని, జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును అందుకే ఆయన శోధనలోకి నడిపించాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగు. దేవుని ప్రియమైన వాళ్ళారా, మన ఇంట్లో ఒక బంగారు వస్తువు ఉందనుకోండి, ఒక చైన్ ఉందనుకోండి, లేకపోతే మనం వేసుకునే ఆడపిల్లలకైతే బాగా అర్థమవుతుంది, మనం వేసుకునే జ్యువెల్స్ కానీ ఒకవేళ అది కొన్ని దినాలకి నలుపుగా మారింది అనుకోండి, లేదు దాని షైనింగ్ కోల్పోయింది అనుకోండి, ఏం చేస్తాం మనం? డబ్బులు ఖర్చు పెట్టి కదా, ఆటో ఎక్కి షాప్కి వెళ్ళి దాన్ని శుద్ధి చేయడానికి అతనికి ఇస్తాం. ఎవరికి? ఆ గోల్డ్ స్మిత్ కి. అతను ఏం చేస్తాడంటే అగ్నిలో దాన్ని పెట్టి తిరిగి దాన్ని శుద్ధి చేస్తాడు, దాన్ని షైనింగ్ తీసుకొస్తాడు. దేవుని ప్రియమైన వాళ్ళారా, మరి మన విశ్వాసాన్ని అలాగ మనం షైన్ చేసుకోవాలంటే, మన విశ్వాసం అలాగా నూతన పరచబడతా ఉండాలంటే, మన విశ్వాసం పడతా ఉండాలంటే శోధన మన జీవితంలో అవసరం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. మరి బంగారు నగరం మీద ఉన్న ఆసక్తి మనకి మన విశ్వాసం పైన లేదా? బంగారు నగర్ గురించి ఉన్న జ్ఞానం మన విశ్వాసం గురించి మనకు లేదా? కాబట్టి శోధనని ఎవరైతే మన జీవితంలోకి ఆహ్వానిస్తారో, ఇప్పుడు ఒక శోధన మన జీవితంలోకి వస్తుందంటే మనలో ఉత్సాహం రావాలి. ఏంటంటే, ఓ దేవుడు ఒక వాగ్దానాన్ని నాకు దయచేయబోతున్నాడు, ఈ శోధన నేను సహిస్తే, ఈ శోధనలో నేను నిలిచుంటే, ఈ శోధన నేను జయిస్తే దేవుడు ఒక వాగ్దానాన్ని నాకు ఇస్తాడు, ఐఎమ్ గోయింగ్ టు షైన్ లైక్ గోల్డ్ అనే ఆసక్తి ఎంతమందికి ఈ రోజుల్లో ఉంది? దేవుని ప్రియమైన వాళ్ళారా, కాబట్టి నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతుంది.
అంతకంటే అమూల్యమైనది మన విశ్వాసం. వాటిని గురించిన ఆలోచన కంటే మన విశ్వాసం గురించి ఆలోచన, మన విశ్వాసం గురించిన పట్టింపు, కోరిక మనకి ఎక్కువ ఉండాలా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి శోధనని మన జీవితంలో దేవుడు అనుమతించినప్పుడు దాన్ని సంతోషంగా మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ టెంప్టేషన్ ఇన్ ద సైట్ ఆఫ్ సాటన్, బట్ ఇట్ ఈస్ ఏ టెస్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో అది ఒక పరీక్ష. ఎప్పుడు కూడా ప్రమోషన్ ఇవ్వడానికి ముందు ఏం పెడతారు? పరీక్ష పెడతారు, అవునా కదా? పరీక్షలో పాస్ అవ్వకుండా మనం ప్రమోట్ కాలేము. ఏ క్లాస్ నుండి ఇంకో క్లాస్కి ప్రమోట్ కాలేం, లేకపోతే మన ఉద్యోగంలో కూడా మనం ప్రమోషన్ సంపాదించుకోలేము. దేవుని ప్రియమైన వారు. కాబట్టి మన విశ్వాసం ఈ శోధనలో నిలబడాలి. అప్పుడే దేవుడు మనకు ఆత్మీయ ప్రమోషన్ ఇస్తాడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చూడండి, యేసుక్రీస్తు ప్రభు కూడా శోధించబడ్డాడు. ఏం జరిగింది? శోధించబడడం వల్ల ఏమైంది? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మన వల్లనే శోధించబడినను ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. ఆయన శోధన వచ్చింది, శోధనని సహించాడు, శోధనని జయించాడు. కాబట్టి ఆయన పాపం లేనివాడుగా ప్రూవ్ చేయబడ్డాడు. హీ వాస్ ప్రూవెన్ టు బి ఎ హోలీ వన్. దేవుని ప్రియమైన వారా, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధంగా ఉండడం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయం అంటే ఆలోచించండి. మనుషులందరి పాపాన్ని పరిహరించాలంటే పరిశుద్ధుడైన దేవుడు తన రక్తం చిందించాలి. పరిశుద్ధుడైన దేవుడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మనిషి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. మనిషి శరీరంతో పాటు శరీర ఆశలు, శరీర కోరికలు, శరీరంలో ఎదుర్కొనే శోధనలు అన్నీ ఆయనకు వచ్చినాయి. మనలాగే వాటన్నిటిని ఆయన ఎదిరించాడు. కానీ ఆయన వాటన్నిట్లో ఆయన నమ్మకంగా నిలబడి ఏ పాపం చేయకుండా పాపం లేనివాడుగా నిలబడ్డాడు ఆయన. మీరు ఆలోచించండి, ఒక్క పాపమైన చేయకుండా జీవించడం అంటే ఎంత కష్టం. అది ఆలోచించండి, ఎంత కష్టం. ఈజ్ ఇట్ పాసిబుల్? లిటరల్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అయితే నేను దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను ఏం చెప్తున్నా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని టెంప్టేషన్ లోకి ఎందుకు నడిపించాడంటే ఆయన పాపంలో పడేయడానికి కాదు, పాపంలో పడకుండా పరిశుద్ధంగా ఆయన్ని నిలబెట్టడానికి. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుకి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరమైంది? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుకి సహాయం చేశాడు? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుని అలాగా అనుక్షణం నడిపించాడంటే శోధనలోకి తీసుకెళ్లి పాపం లేని వాడిగా ఆయన్ని రుజువు చేయడానికి. ఇప్పుడు మనం కూడా అనుకుంటున్నాం, మనం కూడా దేవుని కుమారుమే. మరి శోధనలో పడితే మనం తప్పిపోవాల్సిందేనా? పాపంలో పడిపోవాల్సిందేనా? మరి పాపంలో పడకుండా మనం నిలబడలేమా? పరిశుద్ధంగా మన జీవితాన్ని కాపాడుకోలేమా? ఎస్, వీ క్యాన్. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ఉన్నప్పుడు, ఆయన సహాయాన్ని మనం ఆశ్రయించినప్పుడు. దేవుని ప్రియమైన వారారా, యేసుక్రీస్తు ప్రభు శరీరంలో ఉన్నాడు. శరీర సంబంధమైన ప్రతి శోధనను ఆయన ఎదుర్కొన్నాడు. అన్ని బలహీనతల్లో కూడా ఆయన పాపం లేనివాడుగా నిలబడగలిగాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభును ఆయన దేనిలోకి శోధనలోకి నడిపించాడు. అయితే పాపంలో పడడానికి కాదు, పాపం లేకుండా పరిశుద్ధంగా ఆయన నిలబడడానికి. ఆయన పాపం లేనివాడుగా పరిశుద్ధుడిగా నిలబడ్డాడు. కాబట్టి ఈరోజు నీకు నాకు రక్షణ వచ్చింది. ఎందుకంటే ఆయన పాపం చేస్తుంటే ఇంకా ఆయన రక్తం వల్ల ప్రయోజనం లేదు, అవునా కదా? నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం మాత్రమే మనల్ని కడగగలదు, మనల్ని పరిశుద్ధపరచగలదు. వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మనము రక్షించబడలేదు, విమోచింపబడలేదు. నిర్దోషమును నిష్కలంకమైన యేసుక్రీస్తు రక్తం చేత మనం కడగబడి మనం రక్షించబడ్డాం. కాబట్టి ఆయన పాపం లేనివాడిగా నిలబడ్డాడంటే అది ఆయన స్ట్రెంగ్త్ కాదు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం. అది అర్థమవుతుంది మీకు? పరిశుద్ధాత్మ దేవుడు శోధనలోకి ఆయన్ని తీసుకెళ్ళాడు, కానీ పాపం లేనివాడిగా ఆయన్ని నిలబెట్టాడు, రుజువు చేశాడు. ఆయనలో ఏ పాపం లేదు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా రుజువు చేయగలడాన్ని సవాలు విసిరాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన వెనకాల ఉన్న బలం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం. కాబట్టి మొదటగా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభును శోధనలోకి నడిపించాడు. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభును శ్రమల్లోకి నడిపించాడు. హి వాజ్ లెడ్ ఇన్ టు ట్రయల్స్. శ్రమల్లోకి నడిపించాడు. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకుని. దేవుని ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఆయన కుమారుడై ఉండి అని రాశారు అంటే కుమారులకి శ్రమలు లేవు అని చాలా మంది ఈ రోజుల్లో బోధిస్తున్నారు.
దేవుని కుమారులం మనం, సర్వశక్తిమంతుని కుమారులం మనం. తర్వాత సార్వభౌముడైన దేవుని యొక్క కుమారులం మేము. ఆయన అధికారం మాకు ఇచ్చాడు. మాకు శ్రమ రాదు, మాకు కష్టం రాదు, మాకు అనారోగ్యం రాదు. ఒకవేళ వచ్చిందంటే నువ్వు దేవుని కుమారుడు కాదు. నువ్వు దేవుని కుమారుడు అయితే నీకెందుకు ఈ కష్టం వచ్చింది? నువ్వు దేవుని కుమారుడు అయితే నీకెందుకు ఈ శ్రమ వచ్చింది? నువ్వు దేవుని కుమారుడు అయితే నీకెందుకు ఈ అనారోగ్యం వచ్చిందని బోధిస్తున్నారు ఈ రోజుల్లో. అవునా కదా? మరి యేసుక్రీస్తు ప్రభు మరి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు అపవాది ఏమని శోధించాడు? యేసుక్రీస్తు ప్రభును ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే నీకెందుకు ఆకలి? అవసరం లేదు, ఆకలితో నువ్వు అలమటించాల్సిన అవసరం లేదు. ఇదిగో రాళ్ళు ఉన్నాయి, నీకు పవర్ ఉంది, నువ్వు రొట్టెలు చేసుకొని తినే అన్నాడు. అర్థమవుతుంది మీకు? అందుకే దేవుడు క్లియర్గా రాయించాడు, ఆయన కుమారుడై ఉండి, ఆయన కుమారుడైనప్పటికీ ఆయన పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు. విధేయత ఆయన ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు ఎవరికి విధేయుడు ఉండాల్సిన అవసరం లేదు. పరలోకంలో ఆయన ఎలాగున్నాడు? తండ్రితో కూడా సమానంగా ఉన్నాడు. అవునా కదా? ఆయన తండ్రితో కూడా సమానుడు, తండ్రితో కూడా ఈక్వల్ గా ఉన్నాడు. ఆయన కూడా ఒక సింహాసనం ఉంది, తండ్రితో కూడా ఈక్వల్ అథారిటీ ఉంది, ఈక్వల్ మహిమ ఉంది, ఈక్వల్ ఘనత ఉంది. ఆయన ఎవ్వరికి విధేయుడవలసిన అవసరం లేదు. అయితే నిన్ను నన్ను రక్షించాలంటే మాత్రం ఆయన ఏమి నేర్చుకోవాలి? విధేయత నేర్చుకోవాలి. అందుకే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు? పరలోకాన్ని, ఆ మహిమను, ఆ ఘనతను, సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడంట. మనుషుల కంటే ఎక్కువగా తగ్గించుకున్నాడు ఆయన కదా. తన శిష్యుల పాదాలు కడిగాడు. అంత గొప్ప దేవుడు అంత విధేయత ఎలా నేర్చుకోగలిగాడు? అంత విధేయత ఎలాగొచ్చింది? ఇదేమి ఓం భీం ఫట్ అంటే రాలేదు. దేవుని ప్రేమ వల్ల ఆయన నేర్చుకోవాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుని విధేయత నేర్చుకునేటట్టు చేశాడు. దేని ద్వారా? తాను పొందిన శ్రమల వలన. అర్థం చేసుకోండి, తాను పొందిన శ్రమల వలన యేసుక్రీస్తు ప్రభు ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు శ్రమ మంచిదంటారా చెడ్డదంటారా? మీరు చెప్పండి నాకు. శ్రమ చెడ్డదైతే ఆయన శ్రమను ఎందుకు ఆశ్రయిస్తాడు? విధేయత నేర్చుకోవడానికి. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుని శ్రమల్లోకి ఎందుకు తీసుకెళ్తాడు? దేవుని ప్రియమైన వారారా. కాబట్టి చూడండి, ఆయన పొందిన శ్రమల వలన దేవుడు యేసుక్రీస్తు ప్రభు విధేయత నేర్చుకున్నాడు. చూడండి ఇంకేముంది? ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:10. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారని నేను వర్సెస్ కొన్నిసార్లు చెప్పట్లేదు, మర్చిపోతున్నాను, క్షమించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:10. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. ఆయన అనేకులైన కుమారులను అంటే మనల్ని మహిమకు తెచ్చుచుండగా, అంటే నిత్య జీవానికి తీసుకోబోతుండగా, వారి రక్షణకర్తను అనగా యేసుక్రీస్తు ప్రభువును శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. యేసుక్రీస్తు ప్రభు విధేయత నేర్చుకున్నారు శ్రమల ద్వారా. రెండోది, హీ వాజ్ మేడ్ పర్ఫెక్ట్ త్రూ ద ట్రయల్స్ హీ ఫేస్డ్. ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయన సంపూర్ణుడిగా చేయబడ్డాడు. మనం చెప్పుకుంటాం, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి. హీ వాజ్ ఏ కంప్లీట్ మ్యాన్. హీ వాజ్ కంప్లీట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఆయన ఒక సంపూర్ణ పురుషుడిగా ఆయన ఈ లోకంలో మన మధ్య జీవించాడు. ఈ లోకంలో ప్రతి విశ్వాసికి ఆయన మాదిరి అయ్యాడు. అవునా కదా? ఈజ్ అల్టిమేట్ మోడల్, ఈజ్ అన్ అల్టిమేట్ ఎగ్జాంపుల్. ఎలాగ ఆయన అల్టిమేట్ మోడల్ గా మారాడు, ఎలాగ ఆయన అల్టిమేట్ ఎగ్జాంపుల్ గా మారాడు? ఓన్లీ త్రూ ద ట్రయల్స్ హీ ఫేస్డ్. ఆయన పొందిన శ్రమల ద్వారా మాత్రమే. దేవునికి ప్రియమైన వాళ్ళ ఈ రోజులో నువ్వు నేను అనుకుంటున్నావు, నాకెందుకు శ్రమ అనుకుంటున్నావు. దేవుడు ఒక శ్రమ నీ జీవితంలో అనుమతిస్తే, ప్రభా నాకెందుకు ఈ శ్రమ, దయచేసి తొలగించరు అంటున్నావు. నేను అంటే మనం శ్రమల్లో ఉన్నప్పుడు మనం ప్రభా నన్ను తప్పించని ప్రార్థన చేయడం తప్పని నేను అనట్లేదు, తప్పనండి. ఎందుకంటే శ్రమలో ఉన్నప్పుడు అనుభవించే వాళ్ళకే అది అర్థం అవుతుంది, తప్పని అనట్లేదు. అయితే దాని ఉద్దేశం నువ్వు తెలుసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. దేవుడే నీ జీవితంలో శ్రమను అనుమతించాడు అనే విషయం నువ్వు అర్థం చేసుకోవాలనుకున్నాను. మరి యోబు జీవితంలో దేవుడు ఎంత శ్రమను అనుమతించాడు. ఈరోజు నీకు నాకు యోబు స్టోరీ తెలుసు. యోబు స్టోరీ ఏమని తెలుసు? దేవుడే యోబు జీవితంలో శ్రమను అనుమతించాడని తెలుసు. దేవుడు యోబుని రెండింతల ఆశీర్వాదంతో నింపడానికి ముందు శ్రమను తీసుకొచ్చాడని తెలుసు. దేవుడు తిరిగి యోబు పోగొట్టుకున్న దానికి రెట్టింపుగా దేవుడు ఇచ్చాడని నీకు తెలుసు. నువ్వు స్టోరీ అంతా తెలుసు కూడా నీ జీవితంలో శ్రమ వస్తే ప్రభువా నాకెందుకు ఈ శ్రమ అంటున్నావు. మరి యోబుకి ఏం స్టోరీ లేదు ముందు, యోబుకి ముందు ఎగ్జాంపుల్స్ ఏమి లేవు. యోబు బ్రతుకున్న దినాల్లో ఆయనకి యేసుక్రీస్తు ప్రభు మాదిరిగా లేడు. మరి యోబు ఎలాగ నిలబడగలిగాడు? ఆలోచించండి దేవుని ప్రేమిన వాళ్ళ. అంటే యోబు పరిపూర్ణంగా నమ్మాడు దేవుని.
నా దేవుడు నా జీవితంలో ఏదన్నా అనుమతించాడంటే దాని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక మేలు ఉంటది. అందుకే యోబు భార్య వచ్చి ఎందుకు దేవుని దూషించి మరణంగా అన్నప్పుడు యోబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావు, దేవుని వల్ల మనం మేలే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా అన్నాడు. చూడండి అసలు ఎంతగా దేవుని యోబు నమ్మాడు ఆలోచించండి ఒకసారి. ఈ రోజుల్లో మనలో ఎవరిలో అన్నా అలాంటి విశ్వాసం ఉందా? దేవుడు ఎందుకు నాలో మేలే దయచేయాలి, దేవుడు ఆశీర్వాదాలే ఇవ్వాలా, దేవుడు ఎప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యంలోనే దేవుడు నన్ను ఉంచాలా? దేవుడు నా జీవితంలో కొంచెం అనారోగ్యం అనుమతించకూడదా? నా జీవితంలో కొంచెం కొరత దేవుడు అనుమతించకూడదా? నా జీవితంలో శ్రమను దేవుడు అనుమతించకూడదా? ఎందుకంటే మన ముందు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దేవుడు కొంతమంది జీవితంలో అనారోగ్యాన్ని అనుమతిస్తాడు, వాళ్ళని సరిచేయడానికి, వాళ్ళ పాపాలను విడిచిపెట్టి వాళ్ళ పరిశుద్ధతలో రావడానికి. కొంతమంది జీవితంలో దేవుడు కొరతను అనుమతిస్తాడు, వాళ్ళు దేవుని మార్గంలోకి రావడానికి, సంపూర్ణంగా దేవునిపైన ఆధారపడడానికి, దేవునిపైన ఆధారపడి ఆ కొరతలన్నింటినీ తీర్చుకోవడానికి దేవుడు కొన్నిసార్లు వాళ్ళ జీవితంలో కొరతను అనుమతిస్తాడు. కొంతమంది జీవితంలో శ్రమలను అనుమతిస్తాడు దేవుడు, ఆ శ్రమల ద్వారా వాళ్ళని సంపూర్ణంగా చేయడానికి. దేవుని ప్రేమిన వాళ్ళ ఆలోచించండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి సహనం లేదనుకోండి, మనకు కోపం చాలా ఎక్కువ. అంటే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. మనకి కోపం చాలా ఎక్కువ, మనకి సహనం చాలా తక్కువ. చాలా మంది అన్నారు, ఒరే నీకు భలే కోపం రా బాబు, నువ్వు చాలా కోపం, నువ్వు చాలా తొందరపడి మాట్లాడతావు అంటే నువ్వేం చేస్తావంటే, నీకు నిజంగా యు ఆర్ ఏ హోల్ హార్టెడ్ క్రిస్టియన్, నువ్వేం చేస్తావంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించి, నాకు చాలా కోపం ఉంది అయ్యా, నాకు సహనం దయచేయ అని ప్రార్థన చేశావు. నేను చెప్తున్నాను, ఓం భీం ఫట్ అంటే నీకు సహనం రాదు. దేవునికి ప్రతిదానికి ఒక మార్గం ఉంటది, ఒక ప్రణాళిక ఉంటది. నీకు సహనం రావాలంటే దేవుడు నీ జీవితంలో ఏమి ఇవ్వాలి చెప్పండి? ఏమి ఇవ్వాలి? నీకు సహనం రావాలంటే దేవుడు నీ జీవితంలో శ్రమ ఇవ్వాలి, అవునా కదా? శ్రమల్లో నుండి మనం సహనం నేర్చుకుంటాం, అవునా కదా? దేవుడు ఒక్కొక్కటి ఒక చిన్న శ్రమ నీ జీవితంలోకి ఇస్తాడు. నిన్ను ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను ప్రేరేపిస్తుంటాడు. ఓర్చుకో, సహనం చూపించు, కమాన్, యూ కెన్ డూ ఇట్, నువ్వు దాన్ని ఓవర్కమ్ చేయగలవు, అవునా కదా? దేవుని ప్రియమైన వాళ్ళరా, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనల్ని శ్రమంలోకి నడిపిస్తాడంటే, మన శ్రమంలోకి వెళ్ళి దేవుడిని దూషించి, ఇప్పుడు యోబు భార్య ఏం చేసింది? దేవుడిని దూషించింది, దేవుడు అన్యాయస్తుడని. అయితే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువును కూడా శ్రమలోకి తీసుకెళ్లాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు నోరు తెరిచి ఒక్క మాట కూడా దేవుని వాక్యంలో, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి తిరిగి ఎవరిని బెదిరించలేదు. గడ్డం పీకు వాళ్ళ దగ్గర ఆయన మౌనంగా ఉన్నాడు, పిడిగుద్దులు గుద్దే వాళ్ళ దగ్గర ఆయన మౌనంగా ఉన్నాడు. నోరు తెరిచి దేవుణ్ణి అడగలేదు, ప్రభువా ఏంటి నాకెందుకు ఈ శ్రమ అని అడగలేదు. దేవుని ప్రేమైన వాళ్ళ ఆలోచించండి. ఎందుకంటే ఆయన అర్థం చేసుకున్నాడు, ఈ శ్రమ నన్ను సంపూర్ణుడిగా చేస్తుంది. I have to be a model. I have to be a ultimate example to all the mankind. ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ నేను ఒక మోడల్గా, ఒక ఎగ్జాంపుల్, మనుషులందరికీ ఒక మోడల్గా, ఎగ్జాంపుల్గా నేను ఉండాలి. కాబట్టి నేను దీన్ని బేర్ చేయాలి, నేను దీన్ని సహించాలి. నేను సంపూర్ణుడిగా మారాలంటే నేను సహించాలని యేసుక్రీస్తు ప్రభు అర్థం చేసుకున్నాడు. దేవుని ప్రియమైన వారు, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ నడిపించాడు? ఆయన్ని శ్రమల్లోకి నడిపించాడు. శ్రమల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? శ్రమల్లో నువ్వు దేవుని దూషించకుండా, నీవు సహనాన్ని కోల్పోకుండా, నువ్వు దేవునికి దూరం అయిపోకుండా, ఎందుకంటే ఈ శ్రమ నీకు అవసరం కాబట్టి, నిన్ను సంపూర్ణుడిగా మార్చడానికి, నీలో విధేయతను తీసుకురావడానికి, దేవుని ప్రణాళికలు నీలో నెరవేర్చడానికి ఈ శ్రమ నీకు అవసరం కాబట్టి ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుంది మీకు? కాబట్టి అందుకే యేసుక్రీస్తు ప్రభు ఎంత డెలిబరేట్ గా చెప్పాడు, అయ్యా నా అంతటా నేను ఏమీ చేయలేను, నా అంతటా నేనేమీ మాట్లాడలేను, నా అంతటా నేనేమీ ఆలోచించలేను, నేను వినుచున్నట్టుగా తీర్పు తీరుస్తున్నాను, నేను వినుచున్నట్టుగా మాట్లాడుతున్నాను. దేవుని ఎంతగా పరిశుద్ధాత్మ దేవుని పైన యేసుక్రీస్తు ప్రభు ఆధారపడ్డాడు ఆలోచించారా? కాబట్టి ఎందుకు మీరు పిలువబడితే, మనం ఎందుకు పిలువబడ్డామంట? ఎందుకు? దేని కొరకు? క్రీస్తు మీ కొరకు బాధపడి మీ ముందు ఒక అడుగు జాడలు ఉంచాడు. మీ ముందు ఆయన మీకోసం బాధపడ్డాడు, ఆయన మీకోసం శోధన అనుమతించాడు, ఆయన అనుభవించాడు, ఆయన శ్రమలను అనుభవించాడు, ఆయన మీకోసం బాధపడ్డాడు, కష్టపడ్డాడు. ఇప్పుడు మీకు ఒక మాదిరి ఇచ్చిపోయాడు. మీరేం చేయాలి? ఇప్పుడు ఆయన అడుగు జాడలు యందు మీరు నడుచుకోవాలి. దేవుని ప్రేమిన వల్ల వీఆర్ కాల్డ్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానికి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డానికి.
అనేకులకి మాదిరిగా మనం కూడా నిలబడడానికి, యేసుక్రీస్తు ప్రభు ఎలాగ మాదిరిగా నిలబడ్డాడు అలాగ నిలబడడానికి, దేవుని సంతోష పెట్టేవారిగా పరిశుద్ధంగా ఈ లోకంలో బ్రతకడానికి. చూడండి, ఆయన శోధించబడి పాపం లేనివాడుగా ఉన్నాడు. పరిశుద్ధంగా ఈ లోకంలో బ్రతకడానికి, దేవుని సంతోష పెట్టేవారుగా. యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ ఈ క్షణంలో ఆయన మన ఎదురు నిలబడిన సిగ్గుపడి భయపడి దూరంగా పారిపోయి, అయ్యో నేను సిద్ధంగా లేనే, యేసు ప్రభు వచ్చేసాడే, నేను ఏం చేయాలి ఇప్పుడు అని భయపడే వాళ్ళంగా కాకుండా, అయ్యా నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నన్ను తీసుకెళ్ళయ్యా అని ధైర్యంగా చెప్పగలిగే స్థితిలో మనం ఉండున్నట్లుగా మనం సిద్ధం చేయడానికి పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. ఆయన శోధనను ఎదుర్కొన్నాడు, శ్రమను సహించాడు. దేవుని ప్రేమనండి, ఈ రోజు నీకు నాకు ఒక మాదిరి ఉంచిపోయాడు. చూడండి, నేను ముగిస్తున్నాను. అందుకే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 ఏమనుందంటే, మనందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. ఎవరు? మనందరం ఎలాగ మారాలంట? మనం సంపూర్ణ పురుషులంగా మారాలంట. మనం కూడా కంప్లీట్ మెన్ అండ్ విమెన్ గా మారాలంట. ఎలాంటి సంపూర్ణత అనగా, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించారు. యేసుక్రీస్తు ప్రభు ఎలాగ ఒక కంప్లీట్ మ్యాన్ గా, ఒక ఎగ్జాంపుల్ గా, ఒక మాదిరిగా, ఒక పాపం లేని పరిశుద్ధుడికి లోకంలో బ్రతికాడు, నీవు నేను కూడా ఒక ఎగ్జాంపుల్ గా, ఒక మాదిరిగా, పాపం లేని పరిశుద్ధులంగా ఈ లోకంలో దేవుణ్ణి మనుషుల్ని సంతోష పెట్టే వారంగా మనం జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ప్రియమైన వాళ్ళ, ఆఖరిగా ముగిస్తున్నాను. ఆయన శోధించబడి శ్రమ పొందిన కాబట్టి శోధించబడి వారికి అందరికీ నీ సహాయము చేయగలవాడు. ఆయన శోధించబడ్డాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని శోధనలోకి, శ్రమంలోకి నడిపించాడు. ఆయన శోధించబడి శ్రమ పొందిన కనుక ఇప్పుడు హీఈస్ రెడీ టు మినిస్టర్. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఇందాక మనం ఏమనుకున్నాం? దేవుని ఆత్మచేత బాప్తిసం సంబంధంగానే పరిశుద్ధాత్మ పౌరం రూపంలో పైకి వచ్చేసింది, ఇంకా హీఈస్ రెడీ టు మినిస్టర్, హీఈస్ రెడీ టు హెల్ప్ అదర్స్ అనుకున్నాం. నో 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 నో, he had to go through another process. ఆయన ఇంకో ప్రాసెస్ గుండా వెళ్లాల్సి వచ్చింది. ఆ ప్రాసెస్ లోకి ఆయన ఎవరు నడిపించారు? పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. శోధనలోకి, శ్రమలోకి ఆయన నడిపించాడు. ఇప్పుడు ఈజ్ రెడీ టు హెల్ప్ ఎవ్రీబడి. ఆయన శోధించబడి శ్రమ పొందిన కనుక శోధించబడి వారికి అందరికీ సహాయం చేయగలవాడై ఉన్నాడు. దేవుని ప్రియమైన వారలారా, నేను ముగిస్తాను. ఒకవేళ నువ్వు శోధనను ఎదుర్కొంటా ఉంటే, ఒకవేళ నువ్వు శ్రమను ఎదుర్కొంటా ఉంటే, నువ్వు చింతించొద్దు, దిగులు పడొద్దు, అధైర్యపడొద్దు, నువ్వు వేసారిపోవద్దు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను అలాగ నడిపిస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే నీవు వాటి గుండా వెళ్ళకపోతే నువ్వు దేవుని కొరకు ఉపయోగపడే పాత్రగా నువ్వు మారలేవు. దేవుడు కోరుకునే పరిశుద్ధతలోనికి నువ్వు రాలేవు. దేవుని రాకడికి నీవు సిద్ధపడలేవు. కనుక పరిశుద్ధాత్మ చేత యేసుక్రీస్తు ప్రభు ఎలాగా నింపబడ్డాడో, ఆయన నింపబడి ఎలాగూ ఆయన దేవునికి ఉపయోగపడే పాత్రగా, మనుషులందరికీ సహాయం చేయగలవాడిగా మారాడో, నీవు నేను కూడా అలాగా పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుడు కోరుకునే పాత్రగా, దేవుని సంతోష పెట్టేవారుగా మాత్రమే కాదు, దేవుని బిడ్డలందరికీ ఉపయోగపడే పాత్రగా మనం మారాలని దేవుని ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుని